మీ పేరండి? నా పేరు గోపాల్ సార్. గోపాల్ గారు ఏం చేస్తుంటారండి మీరు? బిజినెస్ సార్ మీది ఏ ఊరు సార్, ఏ నియోజకవర్గం అండి? మాది ఊరుకొండ నియోజకవర్గమే సార్. మాది ఊరుకొండ నియోజకవర్గం. ఊరు పేరేంటి సార్ మీది? మాది గడేకల్. గడేకల్. సార్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు. ఇప్పుడు మరలా ఎన్నికలు రాబోతున్నాయి కొద్ది రోజులు. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర అభివృద్ధి బాగుంటుంది? ఇటు పక్కన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉంది, మరో పక్క వైసీపీ ఉంది. ఇద్దరిలో ఎవరు బెటర్ అనుకుంటున్నారు? ఈసారి జనసేన, మోడీ, చంద్రబాబు నాయుడు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రకి అవసరం. ఎందుకంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అల్లాకులం చేసేసినాడు. ఒక పరిశ్రమ రాలే, అప్పులు విచ్చలవిడిగా అప్పులు తేవడము పెట్టడము, వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు వాళ్ళకి అంతా దోసుకుని నడిచినారు. వాళ్ళ కార్యకర్తలు కూడా ఏం లేదు, వాళ్ళ నాయకులంతా దోసేసుకున్నారు. ఉసుగు మాఫియా, మద్యం మాఫియా, ఇవన్నీ ఈ అక్రమాలు భారీగా చేసి ఎవరైతే పేద ప్రజలు వాళ్ళకి ఏంటివి తెలుకోకుండా ఉంటాయో వాళ్ళ భూములు లాక్కోవడము, ఏమైనా వాళ్ళు ఎదిరించి మాట్లాడితే మీకు పథకాలు రావు ఇలా బెదిరించి గ్రామస్థాయిలో అక్కడికక్కడ దౌర్జన్యాలతో వాళ్ళని అణిగిపెట్టేసి ఇది చేస్తున్నారు. ఇదే ప్రభుత్వం వైసీపీకి అధికారంలోకి వస్తే పేదోడు బతికే అవకాశాలే లేవు, రాష్ట్రాలు వదిలిపోవాల్సి వస్తుంది. ఇప్పటికీ కూడా ఇక్కడే కర్ణాటక బార్డర్ మంది, అక్కడికి పోయినా కూడా మందు కూడా తక్కువే. మనకు మందు పేర్లు కానీ తెలుగు, మనకి మందు కూడా తక్కువే, డీజిల్ పెట్రోల్ తక్కువే ఒక 5 కిలోమీటర్లో. ఇక్కడ మన రాష్ట్రంలోకి వస్తే మందు కూడా అంత లివర్లో నాకు తెలియదు, చాలామంది చెప్పేది వింటున్నా. ఎందుకంటే మందు తాగితే లివర్లు పోతాయంటున్నారు. డీజిల్ చూసుకుంటే డీజిల్ రేట్లే ఉన్నాయి, నిత్యావసర ధరలు రేట్లే ఉన్నాయి. ఈయన ఏందో చెప్పినాడో అన్నీ అపోజిట్. ఇది బలంగా చేస్తాను, సిపిఎస్ రద్దు చేస్తానని అడదిలేదు. ఆడిపోయి మెడలోంచి ప్రత్యేక హోదా అని చెప్పినాడు, అది చేత కాలే. ఈయనే మెడలోంచి పోయి ఫస్ట్లోనే. ఇంక ఈ ప్రభుత్వం ఉంటే బతికే ప్రసక్తి లేదు. ఇప్పుడు కూడా మన అప్పులు ఎట్లా తెచ్చినారంటే, మన ఇంట్లో ఒకడు సోంబేరు ఉంటాడు. సోంబేరునికి ఫస్ట్ వాళ్ళ నాన్న ఎంతో కష్టపడి 5 ఎకరాలు 10 ఎకరాలు సంపాదించి ఈయన చేతిలో పెత్తానం ఈయన చేతిలోకి కడితే ఎట్లయితే ఆయన ఇసుపెటాకులకి మధ్యాహ్నానికి 1 లక్ష రూపాయలు తెస్తాడు. ఎవరైతే తప్పు తెచ్చి ఒక 5,000 10,000 పెడతాడు. ఇంట్లోకి సరుకులు తెచ్చి ఉన్నాడు ఓలుగులు, ఉన్నాడు పాయసము, ఉన్నాడు చికెన్, ఉన్నాడు మటన్ పెడతాడు. 10,000 రూపాయలు ఖర్చు చేస్తాడు. 90,000 రూపాయలు ఈయన జలసాలు చేసేస్తాడు. మటక, ఇసుపెటాకులు, ఇంకా ఇవన్నీ ఏం అలవాట్లు ఉంటే సోంబేరికి ఎన్నో అలవాట్లు ఉంటాయి. ఇవి 90,000 ఖర్చు చేస్తాడు. ఇంట్లో వాళ్ళు ప్రశ్నిస్తారు, చేను కుదుపెట్టి తెస్తాడు. 10 ఎకరాలకి ఈ డబ్బులన్నీ ఏం పోయి అంత మీ నాయన సంపాదించిపోయి ఆ పిల్లలకి ఏమేమి లేకుండా నేను తిన్నానా? చికెన్ మటన్ అప్పుడు అడగలేదే, ఇప్పుడు అడుగుతారు మీరు అని ఎట్లయితే మన సోంబేరు మనల్ని ఇంట్లో బెదిరిస్తాడో, ఈ జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు పాలన ఇలా అలాగుందని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. సార్ మరి మీ నియోజకవర్గంలో పరిస్థితి ఏంటి సార్? అసలు ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? మా నియోజకవర్గంలో వచ్చేసి ఇంత అసమర్థుడు, చేత కాకున్నాడు విశ్వేశ్వర రెడ్డి. ఏమి చేత కాదు. ఈయన కాడ పోయి జగన్తో మాట్లాడే కెపాసిటీ లేదు. మన నియోజకవర్గానికి ఏం అవసరమో అది చూసుకోలేడు. కార్యకర్తకి ఏమైనా కష్టం వస్తే అది చూసుకోలేడు. వేస్ట్ క్యాండిడేట్ ఎవరు అంటే మనకి ఏ ఆలోచనలో ఏ సమయంలో ఎట్లున్నా కూడా మనకు గుర్తొచ్చేదంటే విశ్వేశ్వర రెడ్డి. అందుకని ఇంత అనుభవం ఉన్న కేశవన్కి మనం ఓటు వేసుకుంటే మన ఓటు వృధా కాకుండా ఉంటుందని నా అభిప్రాయం. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రవి. రవి గారు ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను డ్రైవింగ్ చేస్తుంటాను. సార్ మీది ఏ ఊరు, ఏ నియోజకవర్గం సార్ మీది? మాది కమలపాడు గ్రామం, వజ్రకర్ర మండలం, ఊరకొండ నియోజకవర్గం. సార్ రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూశారు మీరు. మరలా ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీలాంటి డ్రైవర్లకు బాగుంటుంది? ఎందుకంటే మీరు వెహికల్స్ ఎప్పుడు తోలుతూ ఉంటారు. రోడ్ల పరిస్థితి ఏంటి, పెట్రోల్ డీజిల్ పరిస్థితులు ఏంటి? ఈసారి ఎవరు రావాలనుకుంటున్నారు? ఈ తూరు తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకున్నాను. రోడ్లు అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి. చాలా తోలడానికి కానీ ఇబ్బంది అయిపోతుంది. పనులు చాలా గలీజుగా ఉన్నాయి. రోడ్లు అయితే చాలా యాక్సిడెంట్లు కానీ దండిగా అయిపోతున్నాయి. సార్ మరి మనకి కర్ణాటక బార్డర్ దగ్గరలో ఉన్నట్టుంది ఉరవకొండ నియోజకవర్గానికి. సార్ పెట్రోల్ డీజిల్ రేట్లు మన ఆంధ్రాలో ఎలా ఉన్నాయి, తెలంగాణలో, కర్ణాటకలో ఎలా ఉన్నాయి సార్? మన ఆంధ్రాలో ఉన్నట్లు ఏ రాష్ట్రంలో లేవు రేట్లు. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏ రాష్ట్రంలో లేవు. ఇక్కడ ఎంత ఉంది, అక్కడ ఎంత ఉంది సార్?
ఇక్కడైతే అక్కడే మేలు అనిపిస్తుంది. అక్కడైతే తక్కువ ఉంది. ఇక్కడే అక్కడ 12 రూపాయలు తక్కువ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నాడంటే నేను సంక్షేమ పథకాలు ఇస్తున్నాను నాకంటే ఎవరు బాగా చేయట్లేదు అంటున్నాడు. మీరేమంటారు? ఏమి ఇవ్వట్లేదు అన్న. ఇట్లా ఇస్తున్నాడు, ఇట్లా గుంజుకుంటున్నాడు. ఏమి ఇవ్వట్లేదు. ఆయన ఊరికనే డప్ప చెప్పుకుంటున్నాడు అంతే. ఏమి ఇవ్వట్లేదు ఆయన. సార్ మరి మద్యపాన నిషేధం చేస్తున్నాడుగా, మందు మీద మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది అసలు ఈ మందు? చేశాడు అన్న. ఇప్పుడు అన్ని కొత్త బ్రాండ్లు తెచ్చినాడు కదా. పాతవన్నీ బ్యాన్ చేసి కొత్తవి ఆయన తెచ్చుకున్నాడు కదా. అదే మద్యపాన నిషేధం బ్యాన్ చేస్తానని. ఈ మందు తాగితే ఎలా ఉంటుంది సార్? అసలు ప్రజలు మీకు చెప్తూ ఉంటారు కదా తాగేవాళ్ళు కొంతమంది, ఎలా ఉంటుందంట? చాలా బాగుంటుందంట. ఆ మందు ఇదేదో ఉంది, 9 గుర్రాలు తాగుతారంట. అది లోపల 10వ గుర్రం బరాడుతుందంట. లోపల అందులో పడిపోతారంట. చాలా గలీజ్గా ఉన్నాయన్న మందులు. సార్ మరి మీ నియోజకవర్గం పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ పయ్యవులు కేశవ్ గారు పోటీ చేస్తున్నారు, విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరు ఎవరు బెటర్ అనుకుంటారు? మీ నియోజకవర్గంలో అయితే తాగునీరు సాగునీరు సమస్యలు ఉన్నాయి, అలానే రోడ్ల సమస్యలు ఉన్నాయి. ఇద్దరు ఎవరైతే బెటర్ అనుకుంటున్నారు? మాకు పయ్యావుల కేశవ్ అయితేనే చాలా బెటర్ అనిపిస్తుంది. బాగా చేస్తాడు కానీ ఈయన విశ్వేశ్వర రెడ్డి ఏం పట్టించుకోడు. ఎలక్షన్లో అప్పుడు ఒకటి వచ్చి ఓట్లు అడుగుతాడు, వెళ్ళిపోతాడు. మళ్ళీ అస్సలు తిరిగి చూడు, ఏం చేయడు కానీ ఆయన. మీకైతే తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. తెలుగుదేశం ప్రభుత్వం.